పేరు షేక్ షౌకత్ అలీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ రాయుడు కాలనీ, రాయచోటి మండలము, అన్నమయ్య జిల్లా. మన పాఠశాలలో ఉర్దూ మీడియము మరియు ఇంగ్లీష్ మీడియము బోత్ మీడియంస్ పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల ఉండే పేద పిల్లోళ్ళు దాదాపుగా బడికి టౌన్లో పోకుండా ఉండి మధ్యలో బడి సాలి చేసిన వాళ్ళకి అందరికీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి చోట వచ్చేసి హై స్కూల్ కంపల్సరీగా కావాలనే ఉద్దేశంతో పెట్టినారు. చాలా మంచి ఉద్దేశం ఇది. ఇక్కడైతే దాదాపుగా ఇంతకుముందు అయితే 80-90 మంది ఉండే పిల్లలు ఉండే చోట ఈరోజు 180-190 మంది వరకు స్ట్రెంత్ కూడా మనకు పెరిగింది. ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ బియ్యం మధ్యాహ్న భోజన పథకం అయితే ఏమి, చిక్కీలు అయితే ఏమి, కోడిగుడ్లు అయితే ఏమి, యూనిఫామ్స్ అయితే ఏమి, టెక్స్ట్ బుక్స్ అయితే ఏమి, ప్రతి ఒక్కటి సకాలంలో అందజేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మేము గర్వించతగ్గ విషయము. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో చొరవతో తీసుకొని విద్యార్థులే దేశ భవిష్యత్తు అనే ఉద్దేశంతో నారా లోకేష్ ఛాలెంజ్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలని, ఐటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ కావాలని తీసుకొని ఆయన అన్ని విధాల కృషి చేసి ఆయనే ఈ స్వయంగా ప్రతి స్కూల్కు విజిట్ చేస్తా అబ్జర్వర్లను ఎక్కువగా పెట్టి విజిట్లు ప్రతి ఒక్క స్కూళ్ళ పైన ప్రత్యేకమైన తనిఖీలు పెట్టి ప్రభుత్వ టీచర్ల పైన పిల్లోళ్ళ పైన అందరికీ అవగాహన కల్పించి లీప్ అనే యాప్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం చేసే పథకాలు తెలియజేయడంతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను బడికి పంపిస్తున్నారా లేనది హాజరు, తర్వాత విద్యార్థుల యొక్క బోధన ఏ విధంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరి డైరెక్ట్గా తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. విద్యా కమిటీలు అయితే ప్రతి ఒక్కటి కూడా చొరవ తీసుకొని విద్యా కమిటీల సభ్యులు కానీ చైర్మన్ కానీ ప్రతి స్కూల్కి వచ్చేసి ఆ స్కూల్ యొక్క బాగోగులను గమనిస్తూ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ పెట్టి 3 2 4 అందరికీ తలా ఒక 15,000 13,000 రూపాయల ప్రకారం ఇస్తున్నదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఇంతకుముందు కనివిని పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఇవి వేరే బయట నుంచి వచ్చే కాంట్రాక్టర్లు కాకుండా స్థానికంగా ఉండే చైర్మన్ల చేతనే పని చేపిస్తూ స్థానికంగా ఉంటే ఎటువంటి వాటికి కూడా లొంగకుండా పర్ఫెక్ట్గా పని చేయాలా, కాంట్రాక్టర్లు ఎవరికి ఏమి మధ్యవర్తిత్వం ఉండకూడదనే ఉద్దేశంతో స్వయంగా తల్లిదండ్రులనే పర్యవేక్షణ చేస్తూ వాళ్లే కట్టేటట్లు ప్రభుత్వం తీసుకుంటుందంటే ఇది ఇంకా గొప్ప విషయం అనేది మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాత్రికేయులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.